వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా సాచురేటెడ్ ఫీల్డ్ అయిపోయింది. రోజు రోజుకి చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. స్టార్టింగ్‌లో జస్ట్ వెనిలా జావాస్క్రిప్ట్ ఉండేది. తర్వాత సరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని రియాక్ట్, యాంగులర్, వ్యూ లాంటివి వచ్చాయి. కానీ ఇప్పుడు స్టార్టింగ్‌లో రియాక్ట్‌తో కూడా ఓకే బానే నడిచేది. కానీ ఇప్పుడు రియాక్ట్ తర్వాత నెక్స్ట్ జేఎస్ అంట, 3 జేఎస్ అంట, ఏదో జేఎస్ అంట ఇన్ని వస్తున్నాయి. సో ఎంట్రీ బ్యారియర్ కూడా పెరిగిపోతుంది. కానీ సాలరీస్ పెరుగుతున్నాయంటే లేదు. ఎంట్రీ సాలరీస్ అవే 3 lakhs 4 lakhs అవే ఉన్నాయి. ఫీల్డ్‌లో ఎంటర్ చేయాలి. ఎలాగో అలా ఎంటర్ చేయాలి. కానీ ఎంట్రీ బ్యారియర్ అనేది ఫుల్ ఎక్కువైపోయింది. జస్ట్ రియాక్ట్ వస్తదా, రిడక్స్ వస్తదా అంటే సరిపోదు. 3 జేఎస్ అడుగుతున్నారు. ఏదేదో కొత్త జేఎస్‌లన్నీ అడుగుతున్నారు. కాంపిటీషన్ గురించి చెప్పక్కర్లేదు అసలు. ఒక సందులో 10 మెంబర్స్ ఇంజినియర్స్ ఉంటే 12 మెంబర్స్‌కి వెబ్ డెవలప్మెంట్ వచ్చు. ఎలా ప్రతి ఒక్క యూట్యూబర్ వెబ్ డెవలప్మెంట్, నేను కూడా వెబ్ డెవలప్మెంట్ వీడియోస్ పెడుతున్నా. ప్రతి అందరూ అదే నేర్చుకుంటున్నారు. కోచింగ్కి అదే వెళ్తున్నారు. మరి వేరే ఫీల్డ్స్లో చాలా జాబ్స్ ఉన్నాయి, చాలా సాలరీస్ ఉన్నాయి, చాలా ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. అంత కాంపిటీషన్ కూడా లేదు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు, అందులో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. దీనికి 2 రీజన్స్ అవ్వచ్చు. ఒకటి, వెబ్ డెవలప్మెంట్ అనేది అందరు నేర్చుకుంటున్నారు, చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఫ్రీలో నేర్చుకోవచ్చు, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అదే నేర్పిస్తున్నారని అదొక రీజన్ అవ్వచ్చు. సెకండ్ రీజన్, ఎవరికి తెలీదు అసలు ఏమేమి డెవలప్మెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎందులో వెళ్తే చాలా బెటర్ ఉంటుంది, ఎందులో బ్యారియర్ అనేది కొంచెం హై ఉన్నా కానీ కాంపిటీషన్ తక్కువ ఉంది, సాలరీస్ మంచిగా ఉన్నాయి, తెలీదు. సో ఈ వీడియోలో దీని గురించే మాట్లాడదాం. సో ఏదో నేను చెప్తున్నానా అని కాదు, ఒఫీషియల్గా స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్ సర్వే ఉంటుంది. ఆ సర్వేలో మనం వెళ్ళి చూద్దాం ఏ లాంగ్వేజెస్కి ఎక్కువ డెవలపర్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఏ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఇష్టం, ఎందులో ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది. ఓకే, వెబ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది ఇందులో, నో డౌట్ అందులో. కానీ వెబ్ డెవలప్మెంట్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయి, ఇంకేమేమి ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇది 2024 స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్ సర్వే. సో ఇందులో చూద్దాం ఇప్పుడు. సో మీరు కిందకు వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వేరే సెక్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం ఇక్కడ డెవలపర్ ప్రొఫైల్ టెక్నాలజీలో వెళ్ళిపోదాం. టెక్నాలజీలో వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ అండ్ మార్కప్ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్కి ఎక్కువ వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఓకే అన్నట్టు. సో ఇక్కడ జావాస్క్రిప్ట్ హ్యాస్ బీన్ మెయిన్ స్ట్రీమ్ ఇన్ ద డెవలపర్ సర్వే ఆన్ ద స్టాక్ ఓవర్ఫ్లో సిన్స్ అవర్ ఫస్ట్ సర్వే. వీళ్ళు స్టాక్ ఓవర్ఫ్లో వాళ్ళు ఎప్పటి నుంచి సర్వే స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి జావాస్క్రిప్ట్ ఫస్ట్లోనే ఉంది. ఎందుకు? వెబ్ ఈజ్ పవర్డ్ బై జావాస్క్రిప్ట్ కాబట్టి. ఓకే, సో జావాస్క్రిప్ట్, HTML, CSS ఆబ్వియస్లీ కోర్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, దాని తర్వాత పైథాన్ ఉంది, SQL, టైప్ స్క్రిప్ట్, బ్యాష్, జావా, C# ఇలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రొఫెషనల్ డెవలపర్స్ చూద్దాం. సేమ్ జావాస్క్రిప్ట్, SQL. సో దీని మీనింగ్ ఏంటంటే విచ్ ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్ అండ్ మార్కప్ లాంగ్వేజెస్ హ్యావ్ యూ డన్ ఎక్స్టెన్సివ్లీ డెవలప్మెంట్ ఓవర్ ద పాస్ట్ ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఇది జస్ట్ ఇండియా గురించి కాదు, వరల్డ్ వైడ్ ఇది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఎవరు ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఎక్కువ డెవలప్మెంట్లో యూజ్ చేస్తున్నారని కాదు. ఓకే, మనం ఇప్పుడు ఏది చూస్ చేసుకుంటే మనకి ఇంకా కాంపిటీషన్ కంటే కొంచెం జరిగి మనకు ఛాన్సెస్ ఉంటాయి జాబ్ దొరకడానికి. సో అది మన మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియో కోసం. సో ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. డేటాబేసెస్లో PostgreSQL, MySQL, SQLite, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, MongoDB, Redis ఇలా లైన్గా వస్తున్నాయి. ఓకే, లెర్నింగ్ టు కోడ్ చూద్దాం. MySQL ఫస్ట్ ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారని ఇక్కడ కూడా చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో పైథాన్ చాలా ఫేమస్ ఈ మధ్య అయింది, AI మెషిన్ లెర్నింగ్ బూమ్ వల్ల కొంచెం, కాబట్టి పైథాన్ టాప్లో ఉంది. దాని తర్వాత HTML, CSS, తర్వాత జావాస్క్రిప్ట్, తర్వాత జావాలో కూడా బ్యాక్ ఎండ్ చేస్తాం కదా, సో అందుకే జావా కూడా ఉంది. ఓకే, ఇంకా కిందకి వెళ్తే మొబైల్ యాప్ డెవలప్మెంట్కి వచ్చేసరికి Kotlin ఇక్కడ ఉంది, దాని తర్వాత స్విఫ్ట్ ఇక్కడ ఉంది 3.8. ఓకే, సో ఇంకా కిందకి వెళ్దాం. డేటాబేసెస్ ఇది, తర్వాత క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మనం అంత ఐడియా లేదు కాబట్టి మాట్లాడుదాం. వెబ్ ఫ్రేమ్వర్క్స్ అంటే వెబ్ డెవలప్మెంట్కి ఏమేమి ఫ్రేమ్వర్క్స్ యూస్ చేస్తారు అనేది. సో Node.js, React, jQuery. లెర్నింగ్ టు కోడ్లో వెళ్దాం. Node.js ఎక్కువ నేర్చుకుంటున్నారు, React కూడా, దాని తర్వాత Express, Next.js, Flask, jQuery. సో ఇవన్నీ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ కోసమే. దాని తర్వాత .NET ఇక్కడ ఉంది, స్ప్రింగ్ బూట్ జావా కోసం, ఇది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్ చేయడానికి. దాని తర్వాత ఎంబెడెడ్ టెక్నాలజీస్ ఇవి. ఓకే, అదర్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్లో .NET ఉంది, సెకండ్లో NumPy, Pandas, తర్వాత .NET ఫ్రేమ్వర్క్ ఉంది. అండ్ ఇక్కడ చూసేసరికి మొబైల్ యాప్ డెవలప్మెంట్లో ఫ్లటర్ ఉంది, దాని తర్వాత రియాక్ట్ నేటివ్ ఉంది, దాని తర్వాత స్విఫ్ట్ అంటే iOS యాప్ డెవలప్మెంట్. .NET Mobi అంటే .NET మనం ఎలా అయితే ఫ్లటర్ ఉందో సేమ్ అలాంటిదే Mobi అని .NET కోసం. ఇప్పుడు నేను ప్రజెంట్ కంపెనీలో .NET Mobi మీదనే వర్క్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత Xamarin నోన్ అయిపోయింది, లైక్ .NET Mobi అనేది న్యూ వర్షన్ ఆఫ్ Xamarin అన్నట్టు. దాని తర్వాత ఏముంది, ఇక్కడ Ktor ఉంది, Ktor ఆండ్రాయిడ్ కోసం యూస్ చేస్తాము. ఇంకా ఓకే ఇది ఉంది. తర్వాత అడర్ టూల్స్లో డాకర్ ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ టాప్ పేయింగ్ టెక్నాలజీస్ దగ్గరకు వచ్చేద్దాం. టాప్ పేయింగ్ టెక్నాలజీస్లో ఏమేమి ఉంది, ఎర్లాంగ్ అంట, ఎలిక్జర్. ఓకే, దాని తర్వాత రూబీ ఉంది, పర్ల్స్ ఉన్నాయి, స్కాలా ఉంది,
F# ఉంది, గ్రూవీ ఉంది, గోలాంగ్ అనేది మన గూగుల్ వాళ్ళు కనిపెట్టారు, లైక్ గూగుల్ వాళ్ళ లాంగ్వేజ్. రస్ట్ ఉంది. మనకు అంతగా ఎక్కువ ఐడియా ఉన్న లాంగ్వేజ్ ఏంటి ఇక్కడ? స్విఫ్ట్ అనేది iOS కోసం. ఓకే, iOS అంటే యాపిల్ డివైజెస్ కోసం, వాచ్ అయినా కానీ, టీవీ, ఈ మ్యాక్బుక్స్, ఐఫోన్స్ వాటి కోసం. ఆబ్జెక్టివ్-C కూడా కొంచెం ఓల్డ్, iOS కోసమే యూస్ చేసేవాళ్ళు, యాపిల్ డెవలప్మెంట్ కోసం కొంచెం ఓల్డ్. కానీ ఇప్పుడు కూడా నాకు తెలిసి కొన్ని పార్ట్ ఆఫ్ కోడ్ అనేది ఆబ్జెక్టివ్-Cలో ఉంటుంది నాకు తెలిసి. ఓకే, దాని తర్వాత మనకు తెలిసినవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నెక్స్ట్ వస్తే C# ఉంది, .NET C# యూస్ చేస్తాం, టైప్ స్క్రిప్ట్, కాట్లిన్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కోసం, SQL, C++. ఓకే, HTML, CSS ఇక్కడ ఉంది ఇప్పుడు. ఓకే, తర్వాత PHP ఉంది, డాట్ ఉంది. ఓకే, చేంజ్ ఇన్ సాలరీస్ బిట్వీన్ 2023 and 2024. సో ఇక్కడ చూద్దాం మనకు ఎక్కువ ఐడియా ఉన్న లాంగ్వేజెస్ గురించి. సో మీరు ఇక్కడికి వస్తే HTML, CSS 2023లో $70,000 ఉంటే 2024లో కొంచెం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఎందుకంటే స్కిల్డ్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, కాంపిటీషన్ పెరుగుతుంది, జాబ్స్ తక్కువ ఉన్నా కానీ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఒకడు నాకు ఇంత శాలరీ కావాలనే దుబాయ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. తర్వాత C#లో కూడా తగ్గింది. అలానే పెరిగింది ఎక్కడ పెరగలేదు నాకు తెలిసినంత వరకు. ఓకే, కానీ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ కొన్ని లాంగ్వేజెస్కి చాలా ఎక్కువ తగ్గింది, కొన్ని లాంగ్వేజెస్కి కొంచెం తగ్గింది. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మ్యాక్సిమం అన్నిటికీ సాలరీస్ తగ్గుకుంటూనే వచ్చాయి. కానీ మీరు ఒకటి చూస్తే వెబ్ డెవలప్మెంట్లో కొంచెం ఎక్కువ తగ్గింది, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. సో మనం ఎలాంటి ఫీల్డ్లో వెళ్ళాలి? మీరు ఇక్కడ చూస్తే ఈ నిమ్ అనేది ఏదైతే ఉందో దానికి కొంచెం పెరిగింది. కానీ ఇప్పుడు ఇది చాలా కొత్తది, మనకు అంతగా ఐడియా కూడా ఉండదు, నాకు కూడా లేదు. నాకు ఎవరైతే టచ్లో ఉన్న డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ నిమ్ అంటే ఏంటో తెలియదు. ఓకే, సో ఇప్పుడు మరీ కొత్త దాంట్లో వెళ్ళామనుకోండి, మనకు రిసోర్సెస్ ఉండవు, మనకు అర్థమయ్యే రిసోర్సెస్ ఉండవు. ఇప్పుడు మీరు నా ఛానల్ చూస్తున్నారంటే మీకు చాలా దగ్గర అర్థం కాక నా దగ్గర ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నారు. సేమ్ అలానే నేనేమనుకుంటున్నా అంటే చాలా సాచురేటెడ్ అయిపోయింది వెబ్ డెవలప్మెంట్ కాబట్టి నేను కూడా వెబ్ డెవలప్మెంట్ వీడియోస్ పోస్ట్ చేయడం అంతగా యూస్ఫుల్ ఉండదు మీకు. ఎందుకంటే కోర్సెస్ చాలా ఉన్నాయి, వీడియోస్ చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లు చాలా ఉన్నాయి, మీ దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. అండ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇలాంటి ఫీల్డ్ అసలు వెళ్ళడం ఎందుకు? సో మన దగ్గర .NET ఉంది. ఓకే, .NET ఏంటి? సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయడానికి, పెద్ద సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మనం యూస్ చేసేవి అవి .NET మీద బిల్డ్ చేశారు. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఉంది, iOS డెవలప్మెంట్ ఉంది, ఫ్లటర్ ఉంది, రియాక్ట్ నేటివ్ ఉంది. సో ఇలాంటివి చాలా టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ కోసం యూస్ చేస్తాము, ఫ్లటర్, రియాక్ట్ జేఎస్ క్రాస్ ప్లాట్ఫామ్. ఓకే, దాని తర్వాత iOS ఉంది, జస్ట్ యాపిల్ డివైసెస్ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మీరు ఎంత నీష్ డెవలప్మెంట్లో వెళ్తారో అంత సాలరీస్ మీవి పెరుగుతాయి. ఓకే, లైక్ వెబ్ డెవలప్మెంట్ చూడండి, జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, డెవలపర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కానీ ఆండ్రాయిడ్ డెవలపర్కి ఫర్ ఎగ్జాంపుల్ 100 జాబ్స్ ఉంటే 70 మెంబర్స్ అప్లై చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, 100 జాబ్స్కి 70 మెంబర్సే స్కిల్డ్ వాళ్ళు. అదే iOS డెవలప్మెంట్ అనుకోండి, iOS డెవలప్మెంట్లో 10 జాబ్స్ ఉంటే ఒక్కడే ఉంటాడు అప్లై చేయడానికి. ఎందుకంటే అది నీష్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ వెళ్ళరు, ఎక్కువ రిసోర్సెస్ కూడా లేవు. ఉన్నాయి కొంచెం హై లైక్ ఫీజు ఉన్న రిసోర్సెస్ అవి ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద టఫర్ లాంగ్వేజ్ యూ లర్న్, ద టఫర్ టెక్నాలజీ యూ లర్న్, ద మోర్ టైమ్ యూ ఇన్వెస్ట్ ఇన్ దాట్ పర్టిక్యులర్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్స్ టు ద హయ్యర్ యూ గెట్ పేడ్ ఈవెన్చువల్లీ. అంటే మీరు స్టార్టింగ్లో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు, నీష్ ఫీల్డ్ అని, మీకు తక్కువ శాలరీ వస్తుంది. అరే నేను ఇంత నీష్ ఫీల్డ్ నేర్చుకున్నా, ఇంత నీష్ టెక్నాలజీ నేర్చుకున్నా, ఓకే నాకు బాగానే వచ్చు కానీ నా శాలరీ తక్కువ ఉంది అంటే మీకు ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. ఒక్కసారి మీ 1 year 2 year 3 years ఎక్స్పీరియన్స్ పెరిగింది అనుకోండి, ఖతం, ఇంకా మీకు బూమ్ వస్తుంది శాలరీస్లో. సో అలా. కానీ వెబ్ డెవలప్మెంట్లో ఏంటి, మీరు ఒకవేళ మరీ ఎక్కువ శాలరీ కూడా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమైంది, నువ్వు చేయకపోతే వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు చేసేటోళ్ళు అన్నట్టు ఒకటి వచ్చేసింది. ఇప్పుడు అలాంటి ఫ్లో ఒకటి వచ్చేసింది మార్కెట్లో. సో ఓకే, మీకు వెబ్ డెవలప్మెంట్లో నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, నేను వెబ్ డెవలప్మెంట్ చేస్తా అంటే చెయ్యండి, వద్దని అనట్లేదు. కానీ దీంతోపాటు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? కాంపిటీషన్. ఓకే, చాలా ఎక్కువ టెక్నాలజీస్ ఉన్నాయి వెబ్ డెవలప్మెంట్ లోపల నేర్చుకోవడానికి, చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదో టు డూ లిస్ట్ కానీ, చిన్న API కాల్స్ కానీ ఇలాంటివి ఇప్పుడు చూడట్లేదు. ఆథరైజేషన్, ఆథెంటికేషన్, డేటాబేసెస్, మల్టిపుల్ థ్రెడ్స్ మీద ఎలా వర్క్ చేస్తుంది అవన్నీ చూస్తున్నారు. కాబట్టి కొంచెం నీష్ ఫీల్డ్ సైడ్ వెళ్ళండి, వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఇంట్రెస్ట్ చూడండి మీకు ఎందులో కరెక్ట్గా నచ్చుతుంది ఏంటనేది. దాని తర్వాత అది నేర్చుకొని అందులో జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు నిజంగా ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, లైక్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, iOS డెవలప్మెంట్ నేర్చుకోవాలి,
సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని ఉందని. సో ఎంతమంది ఆండ్రాయిడ్కి అంటారు, ఎంతమంది ఫ్లటర్ అంటారు, ఎంతమంది రియాక్ట్ చేసి అంటారు, ఎంతమంది రియాక్ట్ నేటివ్ అంటారు, దాని మీద మనం వీడియోస్ తీసుకొని వద్దాం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది చేస్తున్న వీడియోస్ మళ్ళీ మనం చేస్తే మనకి యూజ్ ఏమి ఉండదు, అది ఆబ్వియస్లీ కరెక్ట్. సో కొత్త టెక్నాలజీస్ మీద .NET అయినా ఏమైనా కానీ మీరు కామెంట్ చేయండి, ఆ వీడియో సిరీస్ మనం తీసుకొని వద్దాం. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.